కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు పోరుబాట పట్టారు. ఈ నెల 3న అసెంబ్లీ ముట్టడికి ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆటో సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు పిలుపునిచ్చిన చలో అసెంబ్లీకి బీఆర్ఎస్ సంఘీభావం ఉంటుందని హామీనిచ్చారు. సుందరయ్య భవన్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను, అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఆటో సంఘాల అధ్యక్షులను సమావేశమై ఇలా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం ఆటో డ్రైవర్లము, ఆటో నాయకులము, మరి ఇతర పార్టీల నాయకుల సమక్షంలో తీర్మానం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి బీఆర్ఎస్ పార్టీ ఫోర్ లీడరు, మాజీ స్పీకరు మధుసూదనాచారి గారు కూడా హాజరై తను కూడా మద్దతు ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఈ తీర్మానంలో రేపు ఏదైతే అసెంబ్లీ కొనసాగుతున్నదో 3వ తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. అసెంబ్లీ ముట్టడిస్తాం ఆటో కార్మికులతోటి. ప్రభుత్వం నిమ్మకు నూరెత్తనంట దున్నపోతు మీద వాన పడ్డట్టుగా 2 సంవత్సరాలుగా మీరు ఏదైతే హామీ ఇచ్చి మా బతుకులు ఆగం చేసిర్రో అవి అమలు చేయమని మేము అడుగుతున్నాం. మేమేమో గొంతమ్మ కోరికలు మీ లెక్క కోరుతున్నాం. మీరు గొంతమ్మ కోరికలు కోరి ఈ మమ్మల్ని నాశనం చేసిరు కనుక మేము న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం. మీరు ఇచ్చిన హామీలు మా ఉపాధి పోగొట్టి మా హామీలు ఏదైతే మీరు ఇచ్చిర్రో అది అమలు చేయమంటున్నాం. 12,000 సంక్షేమ బోర్డు, ఆటో మీటర్ ఛార్జీలు, ఇప్పుడు ఘోరంగా లైసెన్సులు కూడా రెన్యువల్ అవుతలో కొత్త లైసెన్సులు కూడా ఇస్తలేరు. అంటే మేము ఏమైపోవాలి? మరి ప్రజలుగా మేము 6 లక్షల మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి ఆటో నడుపుకొని బతున్న ఆటో కార్మికులు మేము ఏమైపోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి చలో అసెంబ్లీ చేయాలని చెప్పి ముట్టడించాలని చెప్పి ఈరోజు మరి అన్ని సంఘాల ఆధ్వర్యంలో మరి ఇలా మేము తీర్మానం చేసుకున్నాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు అనేకం ఉంటాయి. జనవరిలో ఉంటాయి, ఫిబ్రవరిలో ఉంటాయి, ఇంకా ఫిబ్రవరిలో భారీ ఎత్తున ఉంటాయి. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ రోజు నుంచి మా కార్యక్రమం కొత్త సంవత్సరంలో నిత్యం ప్రభుత్వంపై మా పోరాటం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.